వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అకౌంట్లో డబ్బులు జమ, ఖాతాల సమస్యలకు పరిష్కారం. డిసెంబర్ 1 నుంచి కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు. జీబీ ఆంజనేయులు వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, మరో 2 అరెస్ట్. విద్యార్థుల కోసం బీఆర్ఎస్ వాట్సాప్ హెల్ప్ లైన్. వివిధ కారణాలతో రుణమాఫీ కాని 3.14 లక్షల మంది రైతులకు ప్రభుత్వం 2,747 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం మహబూబ్ నగర్లో జరుగుతున్న ప్రజా విజయోత్సవ సభలో నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఆధార్, రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతాల సమస్యలు పరిష్కరించి రుణమాఫీ పూర్తి చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఇప్పుడు రైతు పండుగలో ఒక ఆత్మీయ దృశ్యం గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రైతు రుణమాఫీ డిస్బర్స్మెంట్ ఆఫ్ క్రాప్ లోన్ వేవర్ చెక్ గౌరవనీయులైన సీనియర్ ఐఏఎస్ అధికారులు రఘునందన్ రావు గారు, సందీప్ కుమార్ సుల్తానియర్ గారు ఇందులో పాల్గొంటారు. ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ అందరూ ఈ సందర్భంలో ఉన్నారు. వినుకొండలో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీలో భాగంగా ఆయన మాట్లాడుతూ 1వ తేదీన ఇంటికెళ్లి పింఛన్లు అందించే రాష్ట్రం మనదే అన్నారు. ఒకవేళ ఎవరైనా 2 నెలలు పింఛన్లు తీసుకోకపోయినా 3వ నెల కూడా ఇస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు, రేషన్ కార్డులు అందిస్తాం. డిసెంబర్ 1వ తేదీ నుండి అంటే ఈ రోజు నుండే కొత్త పింఛన్లు, రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు శ్రావణ్ రావుకు కేంద్రం షాక్ ఇచ్చింది. వారి పాస్పోర్ట్లను సస్పెండ్ చేసింది. పోలీసుల సిఫార్సు మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరొక వైపు ఇంటర్పోల్ ద్వారా ఇద్దరిని ఇండియాకి రప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఇటీవల గురుకుల పాఠశాలల విద్యార్థులు తరచూ ఫుడ్ పాయిజన్కు గురవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాలు, విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపేందుకు ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా హెల్ప్ లైన్ను తీసుకువచ్చింది. విద్యార్థులు ఎలాంటి సమస్యలున్నా 8522044336 ద్వారా తమను సంప్రదించవచ్చని తెలిపింది. చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.